వేరేడంత లేవు. బీడీ కాల్చున్నావా? బీడీ కూడా వేరేడంతే ఉంది. ఇక్కడ బీడీలు కాల్చకూడదు. సిగరెట్లు కాల్చడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇది హాస్పిటల్. ఇక్కడ బీడీలు సిగరెట్లు కాల్చకూడదు. సరే అడుగు ఆ పిల్లాడే. ఎవరు బాబు నువ్వు? తెలీదు. మీ అమ్మ నాన్న? తెలీదు. అంటే చచ్చిపోయారేమో. అంటే నీకెవ్వరూ లేరా? ఊహు. ఎక్కడుంటున్నావు? కొంతకాలం రైల్లో బోగిలు తుడిచేవాడిని. టీసీలు డబ్బులు లాగేసుకుంటుంటే వేస్ట్ అని పెట్రోల్ బంక్ లో బాయ్గా చేరాను. అక్కడ డ్రైవర్ సూరన్న చూసి తన లారీ మీద క్లీనర్ గా పెట్టుకున్నాడు. ఇప్పుడు అది కూడా పోయింది. ఏ? ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్దామంటే అన్న కోపం వచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఈ ఊర్లో కూడా లారీలు ఉంటాయి కదా, అడుగుతాను. లేదంటే ఏ బస్ స్టాండ్ లోనో కూలి పని చేసుకుంటా. వద్దు బాబు, ఇంత చిన్న వయసులో నువ్వు ఏ బరువు బాధ్యతలు మొయ్యొద్దు. మాతోరా, నీకేం కావాలంటే అది ఇస్తాను. నిజంగా? నిజంగా. అయితే నాకు 2 రూపాయలు ఇస్తావా? దేనికి? ఆకలేస్తోంది. 1 రూపాయి పెట్టి రొట్టె కొనుక్కుంటా, ఇంకో రూపాయి పెట్టి కళ్ళు తాగుతా. కళ్ళు తాగుతావా? తప్పు కదూ. అయితే నేను వెళ్ళిపోతున్నా. తాగితే తప్పులేదు. ఇంకొద్దు, చాలు. కడుపు నిండిందా? ఎప్పుడూ ఇలా తినలేదు. బాగుంది. నేను వెళ్తాను. ఎక్కడికి బాబు? పని వెతుక్కోవడానికి. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మా ఇంట్లోనే ఉండు. ఏ పని చేయాలి? నాతో ఆడుకోవాలి, చదువుకోవాలి. నాకు చదువు రాదు, నేను నేర్పిస్తా. నాన్న, ఇవాటి నుంచి శివాజీని కూడా మన ఇంట్లోనే ఉంచేసుకుందాం. అలాగే బాబు. ఇవాటి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్, సరేనా? సరే. అస్కావా దిన్ తిరత్తే తరరిరత్తే తరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా అందని అందం అస్కావా